నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్న బాబు బర్త్‌డే వీడియో అండి. ఫుల్ వీడియో పెడుతున్నాను. ఎలా చేసాము, ఎక్కడ చేసాము, ఏంటి అన్నది ఫుల్ వీడియో పెడుతున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు ఎలా చేశానో చూద్దాం. ఈరోజు అయితే మా బాబు చిన్న బాబు బర్త్‌డే అన్నమాట. బర్త్‌డే కోసం చిన్న పిల్లలకి మనం ఏది ఇచ్చినా గానీ చాలా ఇష్టంగా తీసుకుంటారండి. ఇంకా అబ్బాయిలకైతే ఏముంటదండి, ఏదో కారు ఇలాంటివి. అమ్మాయిలకైతే అన్ని సెట్ ఉంటాయి. ఏవైనా చాలా బాగా ఇచ్చేయొచ్చనమాట. ఎంతైనా అమ్మాయిలున్న వాళ్ళు అదృష్టవంతులు. ఇంకా మా బాబుకైతే కార్ అంటే చాలా ఇష్టం. ఒక కార్ ఒకటి, ఇంకా స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఒకటి చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా తన కోసమని కార్ తీసుకొచ్చాను. చాలా హ్యాపీగా చిన్న వస్తువు ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి. ఏదున్నా బయటికి ఎక్స్‌ప్రెస్ చేస్తాడనమాట. అది చిన్న వస్తువు గాని, అంటే వాళ్ళకేం తెలుస్తుంది చిన్నది, పెద్దది అనేసి మనకే తెలుస్తుంది. సో, ఇంకా కారైతే ఇస్తే ఇంక పగులంతా చక్కగా ఆడుకుంటున్నాడు. ఇంక వాళ్ళ అత్తొచ్చేసి స్పైడర్ మ్యాన్ డ్రెస్ అయితే తెచ్చిచ్చిందండి. స్పైడర్ మ్యాన్ డ్రెస్ అన్నా కూడా చాలా చాలా ఇష్టము. ఇంకా ఏవైనా కార్లు, బొమ్మలంటే చాలా ఇష్టమండి. చూడండి డ్రెస్ ఏసుకొని ఓ స్పైడర్ మ్యాన్ లాగా గెంతేస్తున్నాడనమాట. పిల్లలకి ఇంకా ఇష్టమైనది ఇస్తేనే కదా మనకైనా హ్యాపీగా ఉంటది. ఇంకా అబ్బాయిలకొచ్చేసి ఏముంటాయి ఇవే ఉంటాయన్నమాట. సో, ఇంకా ఈరోజైతే బర్త్‌డే ఎక్కడ చేశాము, ఏంటి అనేది ఫుల్ వీడియో పెడుతున్నానండి. మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో పెడుతున్నాను. ఎక్కడ ఏంటి అన్నది. ఇంకా ఈరోజు బర్త్‌డే అయితే మేము ఒక అనాథాశ్రమంలో చేయాలనేసి అక్కడికైతే వెళ్ళామండి. ఇంకా ఎప్పుడు ప్రతిసారి ఇంట్లో చేసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకే మనం పెట్టుకుంటాము. సో, అలా కాదనేసి ఈసారి ఒక అనాథాశ్రమంలోకెళ్ళాము. ఎక్కడుందా అని సెర్చ్ చేస్తే ఇంకా మాకు దగ్గరలో డిజైర్ సొసైటీ అని ఒక అనాథాశ్రమం ఉన్నదండి. సో, అక్కడైతే ఇచ్చాము. ఇంకా ఫుడ్డొచ్చేసి మనం తీసుకెళ్ళొద్దంటండి. వాళ్ళకి మనీ ఇచ్చేస్తే వాళ్ళే అక్కడ ప్రిపేర్ చేస్తారంట. సో, నాన్ వెజ్‌కైతే 8000 తీసుకున్నారు. ఇంకా వెజ్‌కైతే 6000 అలా తీసుకుంటారు. ఇక మన ఇష్టమండి. తర్వాత ఏమైనా ఇవ్వొచ్చనమాట. ఇంకా మేమైతే నాన్ వెజ్ మధ్యాహ్నం పెడదామనుకుంటే మధ్యాహ్నము ఇంక వేరే వాళ్ళు పెట్టారంట. సో, సాయంత్రం అయితే పెట్టాము. ఫుడ్‌కైతే అమౌంట్ కట్టేస్తే వాళ్ళే ప్రిపేర్ చేస్తారంట. ఇంకా మేమైతే కేక్ తీసుకొని వెళ్ళామండి. కేకు ఇంకా పిల్లలకి పంచడానికి అరటిపళ్ళు, ఇంకా ఫ్రూటీలు ఒకటి తీసుకున్నాము. ఇంకా అరటిపళ్ళు, చాక్లెట్స్ ఇవి తీసుకెళ్ళామనమాట పిల్లలకి ఇవ్వడానికి. ఇంకా సాయంత్రం ఈవినింగ్ 7:00 అలా వెళ్ళాము. మాకు దగ్గరలో అనమాట. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత పిల్లలైతే చాలా మందున్నారండి. ఇద్దరు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిపి ఒక 80 మెంబర్స్ వరకు ఉంటారంట. బాయ్స్ సెపరేట్, గర్ల్స్ సెపరేట్. ఇదొచ్చేసి గర్ల్స్‌దండి. ఇంకా బాయ్స్‌దయితే వేరే దగ్గర ఉందంట. ఇంకా గర్ల్స్ దగ్గరైతే కేక్ కట్ చేయించుకొని తర్వాత భోజనాలు పెట్టేసామనమాట. చూడండి ఎంత చిన్న పిల్లలున్నారో. ఒక బ్లూ డ్రెస్ పాప అయితే చిన్న పాప అండి. పాపం చూడంగానే చాలా బాధేసింది. మన పిల్లలైతే తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. లేని పిల్లలైతే ఎలా ఉంటదో ఏంటో పాపము అనిపించిందండి. నాకైతే చాలా చాలా బాధేసింది. కానీ ఎప్పుడు ఎన్ని సార్లు చేసినా కూడా ఇంత హ్యాపీ అనిపించలేదండి. కానీ ఈ బర్త్‌డేకి చాలా హ్యాపీ అనిపించింది. ఏదో కొంతమందికి మన చేతనైనంత సాయం మనం చేశాము అనాథ పిల్లలకి అని ఒక తృప్తి ఉండేదండి. చాలా రోజుల నుంచి అయితే మా పెద్ద బాబు చేద్దాం మమ్మీ అక్కడ అంటున్నాడు. సో, ఈరోజైతే ఇంకా సడెన్‌గా ఇక్కడ పెట్టడం ఎందుకులే పిల్లలకి ఎప్పుడు పెడుతూ ఉన్నాం కదా అనేసి ఇంకా అక్కడికైతే ప్లాన్ చేశామండి. నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది. మనకు తోచినంత మనకున్నంతలో మనం సాయం చేస్తే హ్యాపీగా ఉంటదండి. ఎంతసేపు మనకు ఇది లేదు, అది లేదు అనుకోకుండా మనకంటే తక్కువ మనం బెటర్‌లో ఉన్నాము. మనకంటే తక్కువ ఉన్నవాళ్ళు ఇంకెంతమందున్నారో అని ఆలోచిస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో, మాకైతే అలాగనిపించింది. పిల్లలైతే చాలా చాలా బాగున్నారండి. పాపం చిన్న పాప మా బాబు కంటే చాలా చిన్నగుందండి. పాపం చూడంగానే నాకైతే అలా కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. పాపం చాలా బాధేసిందండి. ఇంకా తల్లిదండ్రులు ఉన్నారో లేరో మనకైతే తెలీదు కానీ, చాలామందైతే తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారంట ఆడ. ఇంకా తండ్రి లేని వాళ్ళు కూడా ఉన్నారంటండి. సో, ఇలాగా ఇంకా అసలు మాటలు లేవండి. అంత బాధేసింది పాపం వాళ్ళందరిని చూడంగానే.
ఆశ్రమం అయితే చాలా బాగుందండి. ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు. ఈ ఫుడ్ అనే కాదండి, ఏదైనా మనకు తోచిన సాయం వాళ్ళకి బుక్స్ కానీ, పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఇంకా డ్రెస్సెస్ కానీ, టవల్స్, బెడ్షీట్స్ ఇలా ఏవైనా వాళ్ళకు ఇవ్వాలనుకుంటే మనం ఇవ్వచ్చండి. ఇలా హెల్ప్ చేస్తే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మనకు ఉన్నంతలోనే మనం ఎక్కువ సాయం చేయకపోయినా మనకు ఉన్నంతలో ఇలా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఈ బర్త్డే వచ్చేసి చాలా మెమరబుల్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ చేయడము. ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదన్నమాట, ఫస్ట్ టైం చేసాము ఇలాగా. చాలా బాగా అనిపిస్తుంది, మనసు కూడా చాలా తృప్తిని అయితే ఇచ్చిందండి. ఎంతో కొంత మనమైతే రోజు పెట్టలేము, కానీ ఏదో ఒక్క రోజైనా వాళ్ళకు కడుపు నిండా పెట్టగలిగాము అనే ఆనందం అయితే అనిపించిందండి. ఇదంతా మా పెద్ద బాబు వల్లే. తను అనేవాడు ఎప్పుడు, మమ్మీ ఈసారి నా బర్త్డే ఇట్లా అనాథాశ్రమంలో చేసుకుందాం మమ్మీ, వాళ్ళకు ఏమన్నా ఇద్దాం మమ్మీ అనేవాడు. సో అలా అనేసి నాకు అది గుర్తొచ్చేసి ఇలా చెప్తే మా వారికి చెప్తే వెంటనే ఎక్కడ దగ్గరలో ఎక్కడుందా అని ఎంక్వైరీ చేశారండి. ఇది వచ్చేసి ఇంకా బాచుపల్లి ఏరియాలో అనమాట, మల్లంపేట దగ్గర అండి. మీలో ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ అవి నేను కింద మీకు ఇస్తానండి, మెసేజ్ చేస్తాను అనమాట. సో ఇంకా ఇదైతే డైనింగ్ హాల్ అనమాట. ఇంకా ఆశ్రమం కూడా చాలా నీట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగుందండి. గర్ల్స్ ఉండేదైతే ఉంది, కానీ బాయ్స్కి అయితే పాపం లేదంటండి, రెంటెడ్ హౌస్లో ఉంటున్నారంట. రేకుల షెడ్ అనమాట. గర్ల్స్కి అయితే సొంతదేనంట ఇది. సో వాళ్ళకు ఆశ్రమం నడిపే వాళ్ళకి హ్యాట్సప్ చెప్పుకోవాలండి, చాలా మంచిది. ఇలా అందరూ సాయం చేయాలని చేయలేరు కదా. సో ఇది అనమాట. ఇంకా కేక్ అయితే కట్ చేసేసి ఆ తర్వాత ఫుడ్ అయితే పెడుతున్నామండి. ఇంకా అందరం చాక్లెట్స్, కూల్ డ్రింక్, రైస్ అన్నీ మా చేతులతో మేమే వడ్డించామన్నమాట. చాలా బాగా అనిపించింది వడ్డిస్తుంటే. మనకు పెళ్ళిళ్ళల్లో అయితే మనం ఎలా వడ్డిస్తామో అలాగే హ్యాపీ అనిపించిందండి. ఇక్కడ అందరు మొత్తం కలిసి 80 మెంబర్స్ ఉంటారంటండి, బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ వచ్చేసి ఒక 45 ఎంతమంది ఉంటారంట, ఇంకా మిగతా వాళ్ళు గర్ల్స్ అనమాట. ఇంకా కేక్ కట్ చేసి ఇంకా అందరికీ కేకు, బిర్యానీ, చికెన్, స్వీటు, చాక్లెట్స్, కూల్ డ్రింకు, బనానా ఇవన్నీ పంచామన్నమాట. వాళ్ళైతే చక్కగా అన్నం భోజనం పెట్టాక మంచిగా ప్రేయర్ అయితే చేస్తున్నారండి. ఇలా ఆశ్రమాలలో ఉంటే వాళ్ళకు తల్లిదండ్రులు లేరనే కానీ అన్ని చక్కగా నేర్పిస్తారండి, అన్ని చక్కగా నేర్పిస్తారనమాట. ఇంకా ప్రేయర్ చేసుకొని ఆ తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో మనకైతే ఇంకా మన పిల్లలు ఏంటి, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు వీళ్ళు ఏమి చేయరు. ఈ పిల్లలకైతే అన్ని వెంటనే అన్నీ వచ్చేస్తాయి అనమాట. వాళ్ళన్నీ చేసుకోవడం, అన్ని చూసుకోవడము. సో అలాగా నేర్చుకుంటారు. కానీ చాలా బాధేస్తదండి, తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్న పిల్లలే, మన దగ్గర ఉన్న వాళ్ళే నేర్పిస్తే అన్నీ నేర్చుకోవట్లేదు. పాపం వాళ్ళ అనాథాశ్రమంలో ఉండి వాళ్ళు పెట్టింది తింటూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ అలా ఉంటారు. కానీ ఏం చేయగలము, ఏం చేయలేము. సో కొన్ని అలా దేవుడు రాసి పెట్టింటారు. సో మనకు చేతనైనంత మనం సాయం చేస్తే చాలా హ్యాపీ అండి. ఎప్పుడైనా సరే ఎవరికైనా మనకు ఉన్నంతలోనే, మనం ఏదో ఎక్కువ చేయాలని కాదు. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు సాయం చేస్తే మనకు ఆ దేవుడు ఇంకొక 10 రూపాయలు మనకు ఏదో రూపంగా మనకిస్తాడండి. నేనైతే అలా నమ్ముతాను. ఎందుకంటే మా వారు ఉన్నంతలోనే అందరికీ సాయం చేస్తారండి. వీళ్ళకనే కాదు, ఎవరికైనా 10 రూపాయలు ఎవరు ఏం అడిగినా కానీ వెంటనే సాయం చేస్తారనమాట. సో మాకైతే అలాగ వెంటనే మాకున్నంతలో సాయం చేస్తే దేవుడు మాకు ఏదో రకంగా ఇస్తూనే ఉంటాడనమాట. ఇప్పటివరకు మాకు అలాంటి లోటు ఏమి లేదు, నాకు తెలిసినంత వరకు. ఆయన 10 మందికి సాయం చేస్తే పైనున్న దేవుడు మాకు ఏదో రూపంలో సాయం చేస్తూనే ఉంటాడు. అదైతే నేను గట్టిగా నమ్ముతాను అనమాట. సో ఇంక అందరికైతే భోజనాలు వడ్డిచ్చేసామండి. ఇంక వాళ్ళు ప్రేయర్ చేసుకొని ఇంకా తినడం అయితే మొదలు పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ ఇంకా బాయ్స్ దగ్గరికి వెళ్ళాము. అది కొంచెం దూరం ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి. అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఇంకా రెడీగా భోజనానికి స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. అబ్బాయిలది వచ్చేసి కొంచెం రేకుల షెడ్ అండి. ఇంకా వాళ్ళకి రెంటెడ్ హౌస్ అంట, అది సొంతది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. సో ఇంకా అక్కడికి వెళ్ళి బాయ్స్ అందరికీ పెట్టేసి వాళ్ళు కూడా చక్కగా హ్యాపీ బర్త్డే చెప్పారండి. మా బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పిల్లలంటే ఎప్పుడు గిఫ్ట్లు, మ్యాక్సిమం ఎక్కువ గిఫ్ట్ల కోసం చూస్తారు పిల్లలకు. వాళ్ళకి తెలియదు కదా ఏం గిఫ్ట్లు ఇస్తున్నారు మమ్మీ, ఏం గిఫ్ట్ తెచ్చారు ఫ్రెండ్స్ అలాగని అనుకుంటారు.
కానీ ముందే చెప్పామన్నమాట, ఇలా మమ్మీ డాడీ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము కన్నలు ఇలా అంటే ఏమీ అనలేదన్నమాట. చాలా చక్కగా ఎంజాయ్ చేసి అందరికి పంచి చాలా బాగా మా బాబు అందరితో బాగా కలిసిపోతాడండి. బాగా కలిసిపోతాడన్నమాట. అందరికీ చక్కగా అన్ని పంచేసి అన్ని హ్యాపీగా ఉండి, ఇంకా అమ్మాయిల దగ్గర తను కూడా అక్కడే తింటానని కూర్చొని చక్కగా అన్నం కూడా పెట్టించుకొని తిన్నాడండి. వాళ్ళతో పాటు తినేసి వచ్చాడనమాట. అసలు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఈసారి అయితే బర్త్డే. ఇంకా అత్తమ్మ, నేను, మామయ్య గారు, మా ఆడబడుచు, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. వాళ్ళు కూడా మేము ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైమే వస్తామని వచ్చారండి. అంటే చాలా అంటే ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. మీలో ఎవరైనా ఇలా చేయాలి అనుకుంటే, మీకు కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేస్తే కావాలి అనుకుంటే నేను మెసేజ్ చేస్తే నేను నెంబర్ ఇస్తానండి. ఇక్కడైనా కాదు ఎక్కడైనా మనకున్నంతలో మనము కొంచెమైనా సాయం చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నానండి. మీకు దగ్గరలో ఎవరున్నా ఏదైనా మీకు ఏది కన్నా మీకు తోచినంత సాయం చేయండి. ఇది అదేని కాదండి, మనకున్నంతలో మనం సాయం చేస్తే చాలా హ్యాపీ అని నేను అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా వీడియోలో ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.